బేహద్ పరం మహాశాంతి. బేహద్ మా తరపున బేహద్ పిల్లలందరికీ కూడా బేహద్ పరం మహాశాంతి. ఈరోజు హోలీ అనగా బేహద్కే బేహద్ పరంధామంలోకి వెళ్ళి బాపుతోటి కనెక్ట్ అవ్వండి. హోలీ ఎలా జరుపుకుంటారో వినండి. నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. నేను నా తండ్రి పరం ప్రకాశ స్వరూపము. నేను పరం ప్రకాశ స్వరూపాన్ని, నా బాపూజీ పరం ప్రకాశ స్వరూపము అని పరం ప్రకాశంలో పూర్తిగా మునిగిపోండి. పరం శాంతిమయం అయిపోండి. పరం లైట్మయం అయిపోండి. మాయ అనేది తక్కువైపోతుంది. హోలిక నుండి రక్షించబడతారు. హోలిక అంటేనే మాయ. ఈ హోలిక పూర్తిగా మోహంతో, కోరికతోటి, ఆసుడి ప్రవృత్తితోటి ఉంది కాబట్టి వరదానము ఉన్నప్పటికీ కూడా భక్తులను నాశనం చెయ్యాలి అని దుష్ట సంకల్పం ఆమెని దహనం చేసేసింది. మీరు బేహద్దు పిల్లలు శుభ సంకల్పం, విశ్వ పరివర్తన సంకల్పం, శ్రేష్ఠ సంకల్పం చేస్తూ ఉంటే మాయ నుండి రక్షించబడతారు. ఏదైతే మాయ ఉందో అదే తగలబడిపోతూ ఉంటుంది. హోలీ తగలబడిపోతుంది. హోలిక. హోలీ అంటే కాల్చటము, జరుపుకోవటము అని స్థూలంగా చేస్తూ ఉంటారు. కానీ పరమాత్మతో పాటు ఆయన యొక్క రంగులు రంగరించబడటం హోలీ. ఇదే దివ్య సందేశం మీ అందరికీ నేను ఇస్తున్నాను. ప్రభు యొక్క రంగులో రంగరించబడండి. నేను నా తండ్రి అనే సంకల్పంలో, స్థితిలో, స్మృతిలో ఉండండి. ఏ విధంగా ప్రహ్లాదుడు చేశాడో అలాగా మీరు కూడా ఆ స్థితిని ధారణ చేస్తే రక్షించబడతారు. పిల్లలుగా అయిపోండి. హోలీ జరుపుకోవటం సత్యమైనటువంటి బాపు పిల్లలుగా అవ్వటం. బాపు పిల్లలుగా అయితే బచి జాయింగే, రక్షించబడతారు. బేహద్ పిల్లలు మాయ నుండి రక్షించబడతారు. మాయ కాలి బూడిదైపోతుంది, భస్మం అయిపోతుంది. ప్రకాశం లోపల అంతా సమాప్తమవుతుంది. మీరు ప్రకాశంలో మునిగిపోండి. లేకపోతే రక్షించబడటం కష్టం. ఎవరైతే పరం ప్రకాశంలో మునిగిపోతారో ఈ పంచతత్వాల ప్రపంచం వాళ్ళని కాల్చేయలేదు. ప్రళయకాలంలో కూడా రక్షించబడతారు, కథం కారు. కాబట్టి పిల్లలు, మీరు రక్షించబడాలి అంటే లైట్ లోపలికి వెళ్ళిపోండి, పరివర్తన కండి. హోలీ యొక్క రోజు హోలీ జరుపుకోవటము అంటే మీరు పరం పవిత్రంగా, దివ్యంగా, శ్రేష్టంగా పరం ప్రకాశంలో హోలీ అయిపోవటం. బేహద్దు పిల్లలకు బేహద్దు సేవాదారి మా తరపున నమస్తే, ధన్యవాద్. నమస్తే. బేహద్కే బేహద్ పరం శాంతి. అందుకనే నెగిటివ్ని సమాప్తం చెయ్యండి, కాల్ చేయండి. పరం ప్రకాశంలో మునిగిపోండి. మాయను సమాప్తం చెయ్యండి. మాయ మిమ్మల్ని ముంచేయాలని చూస్తుంది, కానీ మీరు దాన్ని సమాప్తం చెయ్యండి. మీరు రక్షించగలుగుతారు. మాయ కథమైపోతుంది. పరం మహాశాంతి. నమస్తే, ధన్యవాదాలు.